ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వరుసగా ఒక డైలీ సీరియల్ మాదిరిగా కవిత లిక్కర్ స్కామ్ అనేది నడిచింది. ఇప్పుడు మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ అంటున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బయటకు వచ్చి ఇప్పుడు పొలం బాట అంటున్నారు. సో కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఎందుకంటే మీరు ఆ పార్టీలో ఉండి వచ్చారు కాబట్టి వాళ్ళతో కలిసిమెలుస్తున్నారు కాబట్టి అడుగుతా ఉన్నాను. దానికి మనకు అవసరం లేదు, కానీ కాంగ్రెస్ పార్టీ కరువు తెచ్చింది అనేది అవాస్తవం. ఎందుకంటే ఇప్పుడు 4 నెలలు అయింది, వర్షాకాలం తర్వాతనే కదా రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయింది. ఇప్పుడు మళ్ళీ వర్షాలు పడ్డ తర్వాత ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉంటుంది, చంద్రబాబు ఉన్నప్పుడు వర్షాలు వల్లే. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా ప్రతి సంవత్సరం చెరువులు నిండినాయి, కుంటలు నిండినాయి, అన్ని నిండినాయి, గోదావరి నిండింది, మన కృష్ణా నిండింది. కానీ ఇలా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇంకో నెల తర్వాతనే కదా వర్షాకాలం స్టార్ట్ అయ్యేది. ఆయన వచ్చేసి కరువు తెచ్చిండు, ఆయన వచ్చేసి పొలాలు ఎండి పెట్టింది అనేది రాంగ్ న్యూస్. ఓకే, ఉన్నదంటారా బీఆర్ఎస్ అనేది నిజంగా టీఆర్ఎస్గా మారుస్తారంటున్నారు, కానీ టీఆర్ఎస్ అనేది పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఉంటుందంటారా? ఎందుకంటే ఇప్పటికే ఎమ్మెల్యేలంతా పార్టీలు జంప్ అవుతున్నారు, బీఫామ్ ఇచ్చినా కూడా మారుతున్నారు. ఇప్పుడు వీళ్ళు అనేది కాదు, ఉంటుందా ఉండదా అనేది కాదు, అన్ని పార్టీలు ఉండాలి, ప్రతిపక్షం కూడా ఉండాలి. ఓకే, ఇప్పుడు ప్రభుత్వం ఉన్నదని చెప్పేసి ప్రతిపక్షాన్ని కూడా మొత్తం దీన్ని తీసేయాలన్నట్టుగా కూడా రేవంత్ రెడ్డి గారు కూడా ఆలోచించరు. ఇప్పుడు మేము వచ్చినామంటే ఒక కాంగ్రెస్ పార్టీకి స్ట్రెంథన్ చేయాలి, ఒక న్యాయంగా నాకు పాత గూటికి వచ్చినట్టుగా ఉంది. పాత ఇంటికి పోయేసి నేను మళ్ళీ ఇంటికి పోయేసి ఇంట్లో కడప దొక్కినట్టుగా అనిపిస్తుంది, కడప దాటి పోయినట్టుగా అనిపిస్తుంది. అటువంటిప్పుడు వాళ్ళ పార్టీలను తీసేయాలి, వీళ్ళని తీసేయాలి అనేది మాత్రం కాంగ్రెస్ పార్టీకి లేదు. వాళ్ళు వస్తే మాత్రం వద్దనేది అన్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు నేను వస్తే కూడా వద్దనలేదు కదా రేవంత్ రెడ్డి గారు, వెల్కమ్ చెప్పిండు. నేను 100% సక్సెస్ చేస్తా, ఒక కార్యకర్త లెక్క, ఒక సైనికుల లెక్క, బార్డర్లో సైనికుల లెక్క నేను పనిచేస్తాను. కానీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 20 మంది ఎమ్మెల్యేలు మాకు టచ్లో ఉన్నారు అంటున్నారు. ఇటువైపు మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా 25 మంది మాకు టచ్లో ఉన్నారు అంటున్నారు. అసలు ఎవరికి టచ్లో ఉన్నారు? క్లారిటీ ఉన్నదా? ఎవరికేం ఉండదు. ఇప్పుడు ఆల్రెడీ ఇలా ఏంది ప్రకాష్ గౌడ్ గారు కూడా ఇలా జాయిన్ అవుతుండు, 4 ఎమ్మెల్యేలు ఆల్రెడీ వచ్చారు కదా. ఓకే, అట్లని కాదు, ఇంకా చాలామంది కూడా వస్తారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకు రెస్పెక్ట్ లేదు, వాళ్ళ దగ్గర రెస్పెక్ట్ లేనప్పుడు చాలామంది వచ్చి కాంగ్రెస్ పార్టీకి వస్తారు. కాంగ్రెస్ పార్టీలో ఒక స్వేచ్ఛ వాతావరణం ఉంటుంది, స్వేచ్ఛంగా మనం జీవించవచ్చు, ఎవరు చెప్పినా కానీ పని అవుతుంది. ఇప్పుడు ఏ మంత్రి అయినా కానీ ఎవరికైనా కానీ వాళ్ళు ఇండివిజువాలిటీ అనేది ఉంటుంది. ఓకే, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా కొన్ని డిసిషన్లు అయినా తీసుకోకుండా కానీ మంత్రివర్గం కూడా డిసిషన్ తీసుకుంటట్టు ఉంటుంది. ఆ స్వేచ్ఛ అక్కడ లేదు. సో చైర్మన్ అయినా కానీ నేను ఓన్ డిసిషన్ తీసుకుని ఒక 5 కోట్లు నేను శాంక్షన్ చేస్తున్నాను చెప్పడానికి కూడా లేకుండే నాకు టూరిజంలో. మరి ఎవరు ఈ ఆ కార్పొరేషన్ చైర్మన్ కావచ్చు కానీ ఇప్పుడు అంటే వీళ్ళకి ఇప్పుడు మన ఎవరు రమేష్ రెడ్డి గారు అయినరు చైర్మన్గా. రమేష్ రెడ్డి గారికి ఇప్పుడు ఇండివిజువల్గా వాళ్ళకి అథారిటీ ఉంటుంది, ఓకే, చేసుకోవచ్చు. అప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఇన్వాల్వ్ కాడు. అరే ఒక చైర్మన్ ఉన్నాడు, ఒక క్యాబినెట్ మినిస్టర్ ర్యాంక్ చైర్మన్ ఇచ్చిన ఆయన ఓన్ డిసిషన్ తీసుకోవచ్చు అనేది ఉంటుంది. కానీ అది బీఆర్ఎస్ పార్టీలో లేదు, ఒక చైర్మన్ కూడా అంత డమ్మీలే అంతే. ఓకే, సరే, ఫైనల్గా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు, సొంత గుడ్డికి వచ్చి అనిపిస్తుంటున్నారు. అసలు ఫైనల్గా శ్రీనివాస్ గుప్తా యొక్క ఎజెండా ఏంది, ఏం చేద్దాం అనుకుంటారు, భవిష్యత్తులో ఏమవుదాం అనుకుంటున్నారు? అసెంబ్లీలో అధ్యక్ష అని చెప్పేసి మాత్రం అనడాలని ఉన్నది నాకు. ఇలా వైశ్యులలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 25 లక్షల మంది వైశ్య కమ్యూనిటీ ఉంది. అగర్వాల్స్ కావచ్చు, జేఎన్స్ కావచ్చు, గుప్తా కావచ్చు, ఖండల్ కావచ్చు, ఆర్య వైశ్యులు కావచ్చు, అందరు. ఎందుకంటే వైశ్యులు చెప్తే ఒక 100 ఓట్లు పడతాయి. ఒక చిన్న కిరాణా షాప్ ఒక సావుకారి చేతిలో ఒక 100 ఓట్ల వాళ్ళ చేతులు ఉంటాయి. అటువంటిప్పుడు వైశ్యులకు కూడా రాజకీయంగా ఇవాళ మన తెలంగాణలో కాదు, దేశం మొత్తంలో కూడా రాజకీయంగా చాలా వీక్ ఉన్నారు, చాలా అంటే చాలా. ఎందుకంటే మాకెందుకులే అని చెప్పేసి వైశ్యులు మనం వ్యాపారం చేసుకుంటున్నాం, ఏ పార్టీకి పోతే ఏ ప్రభుత్వం వస్తుందో వాళ్ళతో ఎందుకు మనకు పంచాయతీ అనేది ఆలోచిస్తారు. కానీ ఇవాళ నా ఆధ్వర్యంలో మాత్రం చాలామందిని సర్పంచ్ నుంచి మొదలు పెడితే ఒక ఎంపీ స్థాయి వరకు ఎదిగేటట్టుగా మాత్రం నేను చాలా మీటింగ్లలో కూడా చెప్తున్నా. ఇప్పుడు కూడా ఇవాళ మనకు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో ఒక ఎమ్మెల్యే లేరు, ఎంపీ లేరు, ఎమ్మెల్సీ లేడు. మొన్ననే ఒక వైశ్య కార్పొరేషన్కు కల్వ సుజాత గారు చైర్పర్సన్గా అయ్యారు. కాబట్టి ఇంకా రాబోయే రోజులలో మంచి అవకాశాలు ఉంటాయి. రేపు అసెంబ్లీలో డీలిమిటేషన్ కూడా అవుతుంది, 153 కాన్స్టిట్యున్సీలు అవుతున్నాయి. ఇలా ఎల్బీనగర్ 2 కాన్స్టిట్యున్సీలు అవుతుంది, ఉప్పల్ 2 కాన్స్టిట్యున్సీలు. అప్పుడు అవకాశం ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు నువ్వు పోయి పని చేయి తమ్మి, నీకు మంచిగా నువ్వు గెలిచి వస్తావు, నేనున్నా నీకు సపోర్ట్ అని అంటే అప్పుడు అసెంబ్లీలో కొట్లాడతాను. శ్రీనివాస్ గుప్తా గారు, మీరు అన్నారు వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 3 నెలలు అన్నారు. కానీ గత ప్రభుత్వాలు కూడా చాలా కార్పొరేషన్లు ఏర్పాటు చేసినాయి, కానీ నిధులు ఇచ్చిన పాపాన పోలే. ఈ ప్రభుత్వం మీద మీకు నమ్మకం ఉన్నదా? నిధులు పెడుతుంది, మా జాతికి మేలు జరుగుతున్నట్టు నమ్మకం ఉన్నదా? ఉన్నది, 100% ఉన్నది. ఎందుకంటే 17 కార్పొరేషన్లను ఒకటేసారి ఎస్సీలకు కావచ్చు, బీసీలకు కావచ్చు, రెడ్డి కార్పొరేషన్ కావచ్చు, వైశ్య కార్పొరేషన్ ఎన్నో రోజుల కళ అందరికీ. ఇవాళ వైశ్య కార్పొరేషన్ కూడా ఒక 1000 కోట్ల కావాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని అందరం అడుగుతున్నాం. అది 100% సక్సెస్ అవుతుంది. ఎట్లా అంటే కార్పొరేషన్ డబ్బులు లేనప్పుడు కార్పొరేషన్ పెట్టిండంటే 100% అయినా కొట్టాడైనా కానీ పెట్టిస్తాడు. ఇలా సెంట్రల్ గవర్నమెంట్ తోట ఇంకేదైనా సపరేట్ ఫండ్స్ అన్నా దానికి అలాట్ చేసేసి చైర్మన్ కూడా డిసైడ్ చేసి అంటే నియమించండి కాబట్టి ఫండ్స్ వస్తాయి,
ఇవాళ పేద స్టూడెంట్స్ మా దాంట్లో కూడా చాలామంది గరీబోళ్ళు అమెరికాకు పోవాలని కలలు కంటారు. కాకపోతే డబ్బులు ఉన్నోళ్ళే అమెరికాకు పోవడానికి ఆస్కారం ఉంటుంది. మీకు తెలుసు ఇవాళ బ్యాంకులలో కూడా నేషనల్ బ్యాంకులలో కూడా లోన్లు ఇయ్యరు వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఆస్తులు ఏముండవు. వాళ్ళని మార్గేజ్ పెట్టుకొని లోన్ తీసుకోవాలంటే కూడా కష్టం ఉంటుంది. ఇలా కార్పొరేషన్ వచ్చింది కాబట్టి రేవంత్ అన్న గారు కనీసం సంవత్సరానికి ఒక 1000 మందినో 2000 మందినో స్టూడెంట్స్ను ఇలా ఆస్ట్రేలియా పోయి చదువుకోవాలన్నా, ఎంఏ చేయాలన్నా, ఎంబీఏ చేయాలన్నా, పై చదువులకు ఎవరైనా డిగ్రీను పీజీ కంప్లీట్ అయిన తర్వాత ఇలా అమెరికాలో ఎంఏ చేసేసి ఒక ఉద్యోగం సంపాదిస్తే వాళ్ళ తల్లిదండ్రులను చదివిపించినందుకు నా కొడుకు వేయండు అమెరికాకు, నా కొడుకు సంపాదిస్తూ నెలకు 5-6 లక్షలు, అవి నాకు 3 లక్షలు పంపుతుండంటే వాళ్ళ ఆడబిడ్డ పెళ్లికి కావచ్చు, వాడు ఇల్లు కట్టుకోవడానికి కావచ్చు, అన్ని విధాలలో ఆస్కారాలు ఉంటాయి. ఆ అవకాశం ఇప్పుడు ఉంటుంది కార్పొరేషన్ ఏర్పాటు చేసింది కాబట్టి. దీనికోసమే మేము ఎప్పటి నుంచో కొట్లాడుతున్నాం. ఇంకోటి ఏంటంటే సెకండ్ ఆప్షన్ ఏముంటుందంటే చిన్న చిన్న కిరాణా షాపులు ఇలా నడిచే పరిస్థితులు లేవు. ఇలా మా వయసుల దాంట్లో ఏంటంటే వెనకట మా తాతల ముత్తాతలప్పటి నుంచి కిరాణా షాప్ అంటే వయసులది అన్నట్టు ఉండే. ఇలా అట్లా పరిస్థితి లేదు. అన్ని కులాల వాళ్ళు షాపులు పెడతారు. ఇలా మనం చూస్తున్నాం మోర్ అని సూపర్ మార్కెట్లు ఎన్నో వచ్చినాయి. ఇక వచ్చేసరికి అలానే కూరగాయలు అమ్ముతారు, అలానే పప్పు అమ్ముతారు, అలానే ఉప్పు అమ్ముతారు, అలానే చక్కెర అమ్ముతారు. మల్టీ బ్రాండ్స్ అయిపోయినాయి. ఇక బటర్ షాపులలో కూడా అదే పరిస్థితి. వాళ్ళు ఇప్పుడు ఆన్లైన్లో నువ్వు చూసిన అమెజాన్లో మనం కొట్టగానే పప్పు పంపిస్తున్నాడు, వాడు ఉప్పు పంపిస్తున్నాడు, అన్ని పంపిస్తున్నాడు. అమెరికా చేతిలో పోయిన ఈ కంపెనీలు. అటువంటిప్పుడు చిన్న చిన్న కిరాణా షాపులు నడవలేని పరిస్థితి ఉన్నది కాబట్టి వాళ్ళకి ఆల్టర్నేటివ్గా కూడా బిజినెస్ చేసుకోవడానికి కనీసం ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ లెక్క ఒక 5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు వయసులో ఎవరైనా ఇండస్ట్రీ పెట్టుకోవాలనుకుంటే గవర్నమెంట్ ఎట్లయినా టీఎస్ఐ పాస్ ద్వారా ఇస్తుంది కాబట్టి ల్యాండ్ అట్లా కూడా వాళ్ళకి ఏంటంటే 20 లక్షలు, 30 లక్షలు అవసరమైతే ఇంట్రెస్ట్ లేకుండా సబ్సిడీ తోటి ఒక 2 లక్షలు మాఫీ చేసేటట్టు ఇవన్నీ అవకాశాలు ఉంటాయి కార్పొరేషన్ ద్వారా. అందుకని ఇది ఒక మంచి స్టూడెంట్స్కు, పేద స్టూడెంట్స్కు పై చదువులకు అవకాశం, సేమ్ టైం ఒక ఇండస్ట్రీ పెట్టుకోవడానికి, చిన్న చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెట్టుకోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి చిన్న కుటీర పరిశ్రమ.